హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది. సో టుడే నేను క్లీనప్ చేయబోతున్నా. నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో యాంటీసెప్టిక్ లోషన్ వేసుకొని ప్యాక్ బ్రష్ దాంట్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ నేను అక్కడ కాటన్ తీసుకొని కాటన్ కర్వ్ షేప్లో కట్ చేసుకొని క్లెన్జింగ్ మిల్క్ ఏదైతే ఉందో మేకప్ రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇన్ కేస్ మన దగ్గర క్లెన్జింగ్ మిల్క్ లేదండి, బేబీ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను క్లెన్జింగ్ మిల్క్ తీసుకొని కాటన్ పై అప్లై చేసి ఐస్ అండ్ లిప్స్ పై పెట్టాను. ఐ అండ్ లిప్స్ పైన ఏదైతే మేకప్ ఉంటుందో కాజల్ ఆర్ లిప్స్టిక్ వాటిని ఫ్రిక్షన్ చేస్తూ నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి తన ఫేస్ క్లీన్ చేసుకుంటున్నా. తన ఫేస్ పైన ఏదైతే మేకప్ ఉందో తన స్కిన్ టైప్ని బట్టి నేను ఫేస్ వాష్ తీసుకున్నా. తన ఫేస్ వచ్చేసి డ్రై అండ్ కాంబినేషన్ స్కిన్ కాబట్టి వైల్డ్ టర్మరిక్ ఫేస్ వాష్ తీసుకొని ఫ్రిక్షన్స్ చేస్తూ నీట్గా ఫేస్ పైన మేకప్ని రిమూవ్ చేసుకుంటున్నాను. నీట్గా ఎక్కడైతే బ్యాక్టీరియా ఉందో అది నీట్గా క్లీన్ అవ్వాలి అని ఫేస్ పైన ఉన్న మేకప్ అలా ఫేస్ వాష్ చేయడం వల్ల నీట్గా క్లీన్ అవుతుంది. క్లీన్ చేసుకునే వరకు మీకు ఒక టాపిక్ చెప్తానండి. ఫేస్ పైన మనకు ఏదైతే హెయిర్ ఉంటుందో ఫేస్ క్లీనింగ్ ఆఫ్టర్ తర్వాత అండ్ ఫేషియల్స్ తర్వాత ఫేస్ పైన ఉన్న వ్యాక్స్ని హెయిర్ ఎప్పుడు రిమూవ్ చేసుకోవద్దు. డే ఆఫ్టర్ చేసుకోవాలి. 1 డే ఫేషియల్ అండ్ 1 డే వ్యాక్స్ చేసుకోవాలి. వ్యాక్స్ అండ్ ఫేషియల్ ఒకటే రోజు చేసుకోవద్దు. స్కిన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు దీన్ని ఫాలో అవ్వండి. ఒకటే రోజు ఫేస్ పైన ఉన్న హెయిర్ రిమూవల్ అండ్ ఫేస్ ప్యాక్స్ యూజ్ చేయొద్దు. ఫేస్ ప్యాక్ చేసిన నెక్స్ట్ డే అయినా హెయిర్ రిమూవ్ చేయండి, లేదా రిమూవ్ చేసిన తర్వాతనే ఫేస్ ప్యాక్ వేయించండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ టోనర్ తీసుకున్నానండి. రోజ్ వాటర్ తన ఫేస్ పై అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మడ్ స్క్రబ్ కాకుండా మన స్కిన్ టైప్ ఏవైనా స్క్రబ్స్ యూజ్ చేయొచ్చు. స్క్రబ్ అండ్ డిస్టిల్ వాటర్ తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. స్క్రబ్ వల్ల యూజెస్ ఏంటి అంటే మన స్కిన్ పైన ఉన్న ఏదైతే డెడ్ సెల్స్ ఉంటాయో డెడ్ సెల్స్ రిమూవ్ అవుతాయి అండ్ వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేవి తక్కువ అవుతుంది. అండ్ స్క్రబ్ యూజ్ చేసిన తర్వాత మన సీరం అండ్ క్రీమ్స్ అనేవి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది స్కిన్ పైన ఉన్న స్మూత్నెస్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అండ్ ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది. అండ్ మన ఫేస్ పైన ఏదైతే ఓపెన్ పోర్స్ ఉంటాయో ఆ ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి. ఎక్స్ట్రా ఆయిల్ సిబం ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా ఆయిల్ సిబం అనేది తగ్గుతుంది. స్క్రబ్ వచ్చేసి నార్మల్గా బ్యూటీషియన్ ప్రోడక్ట్స్ షాప్లో దొరుకుతున్నాయండి. అండ్ ఈ స్క్రబ్ వచ్చేసి ఎవ్రీ 15 డేస్ ఆఫ్టర్ తర్వాత చేసుకోవచ్చు. మన స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్ అనిపిస్తుంది. ఓపెన్ పోర్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ ఈ స్క్రబ్ ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ లీవ్ చేసుకోవాలి. అండ్ ఇంకో విషయం చెప్పాలి, స్క్రబ్ కదా అని ఏ స్క్రబ్ పడితే ఆ స్క్రబ్ని ఫేస్ యూజ్ చేసుకోవద్దు. మన స్కిన్ టైప్ ఏ టైప్ ఉందో ఆయిల్ ఆర్ కాంబినేషన్ డ్రై స్కిన్కి ఒక స్క్రబ్ ఉంటుంది, నార్మల్ స్కిన్కి ఒక స్క్రబ్ ఉంటుంది, ఆయిల్ స్కిన్కి ఒక స్క్రబ్ ఉంటుంది. సో మీ స్కిన్ టైప్ని తెలుసుకొని ఆ స్క్రబ్స్ అనేది యూజ్ చేయండి. అప్పుడే మీ స్కిన్కి అనేది బాగా అబ్జర్వ్ అయ్యి దానికి వర్క్ చేస్తుంది. లేదంటే ఏం కాదులే ఆయిలీ స్కిన్ అయితే ఇది, డ్రై స్కిన్ అయితే స్క్రబ్బే కదా అని ప్లీజ్ డోంట్ యూజ్ ద స్క్రబ్స్. మీ స్కిన్ టైప్ని బట్టి యూజ్ చేయండి. అండ్ అక్కడ అప్లై చేసి 10 మినిట్స్ లీవ్ చేసిన తర్వాత ఏదైతే స్క్రబ్ ఉందో అక్కడ వాటర్తో నేను నీట్గా వెట్ చేసుకొని ఫ్రిక్షన్స్ చేస్తూ క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా స్క్రబ్ అనేది క్లీన్ చేసుకున్న తర్వాత వెట్ క్లాత్ తీసుకొని తన ఫేస్ పై క్లీన్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కాటన్ ఏదైతే తన ఫేస్ పైన పెడుతున్నానో ఒక హాట్ వాటర్లో సోడియం కార్బోనేట్ అంటే బేకింగ్ సోడా అండి, దాంట్లో లైట్గా కొంచెం వేసుకొని కాటన్ అనేది ఫోల్డ్ చేసి పెట్టేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టాలి. అండ్ ఆఫ్టర్ వచ్చేసి తన ఫేస్ పైన పెట్టేయాలి. అండ్ కాటన్ ఎందుకు పెడుతున్నామంటే ఆ స్టీమ్ అయితే ఏదైతే పెడుతున్నామో తన ఫేస్కి డైరెక్ట్గా
పడద్దు, ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో కాటన్ పెట్టిన తర్వాత స్టీమ్ ఇస్తున్నాను, తనకు హీట్ స్టీమ్ ఇస్తున్నాను. అలా ఒక 3-4 మినిట్స్ స్టీమ్ ఇచ్చిన తర్వాత ఫేస్ పైన క్లీన్ చేసుకోవాలి. ఆ స్టీమ్ అనేది మన ఫేస్ పైన ఏదైతే కమిడోన్స్ ఉంటాయో వాటిని అనేది స్లోగా బయటికి రిమూవ్ చేస్తుందని. అండ్ స్టీమ్ ఇచ్చిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఆఫ్టర్ కోల్డ్ కంప్రెషన్ స్టీమ్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కుకుంబర్ జెల్ తీసుకున్నానండి. ఫేస్ పై అప్లై చేస్తున్నాను. కుకుంబర్ జెల్ అనేది ఫేస్కి కూల్నెస్ని ఇస్తుంది అండ్ ఫేస్ పైన ఏదైతే పిగ్మెంటేషన్ ఉందో పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది అండ్ యాక్నీ మార్క్స్ అనేది తగ్గిస్తుంది. జెల్ అనేది డైరెక్ట్గా అప్లై చేయకుండా మసాజ్ చేస్తూ అప్లై చేయాలి. మసాజ్ వల్ల యూజెస్ స్కిన్ పైన ఏవైతే ముడతలు ఉన్నాయో ఆ ముడతల్ని, వ్రింకిల్స్, మార్క్స్ తగ్గిస్తుంది. అండ్ జెల్స్ కూడా వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్కిన్ టైప్స్ డ్రై, నార్మల్, ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ టైపు. అండ్ యాక్నీ ఉన్న వాళ్ళకి కుకుంబర్ జెల్ అండ్ అలోవెరా జెల్ యూస్ చేయడం చాలా బెటర్. అండ్ మసాజ్ అప్లికేషన్ తర్వాత నేను ఇన్స్టంట్ గ్లో ప్యాక్ తీసుకున్నాను. ఇన్స్టంట్ గ్లో ప్యాక్ ఒక 10 మినిట్స్ లీవ్ చేశాను. ఆఫ్టర్ నీట్గా ఫ్రిక్షన్స్తో వాష్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాయిశ్చరైజర్ అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ వచ్చేసి సన్స్క్రీన్ SPF అప్లికేషన్ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్ తర్వాత తన స్కిన్ అనేది చాలా ఇన్స్టెంట్ గ్లో వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.